హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా పోరాటాలు ఎన్నో చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంపాదన కోసం తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆ థీమ్‌తో అయితే చాలామంది బలిదానాలు చేసుకున్నారు. వాటి కోసం పోరాటాలు అయితే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నారు. అప్పటి ఉద్యమకారులు ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు. సుదర్శన్ రావు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఉద్యమకారులు ఇప్పుడు మరోసారి ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. ఇన్నేళ్లుగా అంటే 2014 1947 నుంచి 2014 వరకు మీ పోరాటాలు అయితే చేశారు. ఇప్పుడు మీకు సక్సెస్ అయితే వచ్చింది. మీరు ఏ విధంగా చూస్తారు? అదే మాదిరిగా ఇప్పుడు మనకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ ఇచ్చింది. సుష్మా స్వరాజ్ గారు బీజేపీ నుంచి సపోర్ట్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసిండో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో పడుకొని ఆఖరికి గవర్నమెంట్ను దించేసాం. దించిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మేమంతా సీనియర్స్ కాంగ్రెస్లో కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఈరోజు గవర్నమెంట్ కూడా మేనిఫెస్టో చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు, సోనియా గాంధీ వీళ్ళందరూ ముందటనే ఓపెన్గా చెప్పారు, ఉద్యమకారులకు తప్పకుండా మేము 250 గజాల స్థలం, 25,000 పెన్షను, ఈ ఇంటి స్థలం పెన్షను, ఆరోగ్యశ్రీ ఒకటి, తర్వాత ఫ్రీ ట్రావెల్, ఇవి ఇంప్లిమెంట్ కంపల్సరీ చేస్తామని చెప్పినారు. ఈ 6 ఇది కూడా ఉన్నది. ఇప్పుడు 6 అయిపోయినాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అక్కడ చాలా కష్టమవుతుంది దొరకటం. ఇక్కడ ఆయనకు ఈ రిప్రజెంటేషన్ సమర్పించి తొందరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాం. రేపు 10 గంటల తర్వాత ఇక్కడికి వస్తారట. అదే ఉద్యమకారుల గురించి మేము గట్టిగా మీ సమాధానం ఏంటని చెప్పి అడగటానికి మాకు ఒక విన్నప పత్రం ఆయనకి ఇవ్వడానికి కూడా మేము వచ్చినాం. అంటే మీరు గతంలో ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పోరాటాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ హక్కుల కోసం మళ్ళీ పోరాటాలు చేస్తున్నారు. దానికి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయకపోతే మరొక ఉద్యమం తప్పకుండా స్టార్ట్ అవుతుంది. 75-80 సంవత్సరాలలో మేము రవీంద్ర భారతిలో మీటింగ్ పెడితే కిషన్ రెడ్డి వీళ్ళంతా చూసి మాకు 100 ఎకరాలు కంటోన్మెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. అదే మాదిరిగా కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. దీన్ని మర్చిపోకుండా మీరు ఇమీడియట్గా చేస్తే రోజుకొకరు ఎగిరిపోతున్నారు. 75-80 ఏళ్ళ ఇప్పటికూ 25-30% ఉన్నారు. మరి ఉద్యమకారులు కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి దీనికి కరెక్ట్గా ఒక సరి అయిన నాయకుడిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తుపెట్టడానికి వాళ్ళ గురించి ఏమేమి పాయింట్ పెడతారో మెంబర్స్ వేసి ఆ కమిటీ ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడింది. ప్రగతి భవన్ గేట్లు తెరవడానికి కావచ్చు, మిగతా అంశాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంది అంటున్నారు. మరి మీరు ఉద్యమకారులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో ఎప్పుడైనా కలిసి మీరు రిఫరెండేషన్ ఇచ్చారా? ఇచ్చాము. హైదరాబాద్లో ఒకసారి కాదు 10 సార్లు ఆయనకి ఇచ్చినాం. ఏది సీఎం కాకముందు ఆయన యాక్సెప్ట్ చేసిండు. ఆయన దగ్గర ఫైల్ ఉన్నది. ఏంటి ఉద్యమకారుల గురించి ఏం చేద్దామని ఆఖరికి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టినాం. వీళ్ళందరికీ తెలుసు. ఆ వాగ్దానం చేసిండు కాబట్టి దీన్ని ఒక్కొక్కటి గ్యాస్ కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు, ఫ్రీ బస్ సర్వీసులు. అదే మాదిరిగా లాస్ట్కు మిగిలింది ఇది ఒకటే. రోజుకొకరు మీరు చూడండి, ఆయనకు కూడా తెలుసు, ఎగిరిపోతుండ్రు, ఓల్డ్ ఏజ్లో నడవలేకపోతుండ్రు. వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మీరు దీన్ని ఏ విధంగానైనా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఎంతో హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఇంత దూరం రావాల్సి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మాకు కరెక్ట్ టైంలో ఒక 500 మంది మీ దగ్గరికి వస్తారు. కావాలంటే మీరు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ పరిస్థితి ఏంది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరు గవర్నమెంట్ వచ్చింది ఎవరికి దొరకకుండా మళ్ళీ అట్లే చేస్తే మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మేము. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీ తెలంగాణ ఈ ఏర్పాటు కోసం అప్పుడు జరిగిన పరిస్థితులు ఉద్దేశించి ఒక సినిమా కూడా కొత్తగా రాబోతుంది. రజాకారుల సినిమా అంటూ కూడా ప్రజల ముందుకైతే రాబోతున్నారు. ఆ సినిమా మీ ఉద్యమకారులకు సంబంధించి ఒకేలా ఉండబోతుందా? అంటే సినిమాలో రజాకారులు అనేది ఇది ఇప్పుడు కాదు, 1947 కన్నా ముందు అప్పుడు ఉన్న ఈ ముఖ్యమంత్రి లేడు, ఎవరు కూడా లేరు. ఆ రజాకారుల గురించి పోలీస్ యాక్షన్ గురించి
తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు ఉన్నోళ్ళు. కాబట్టి ఆ సినిమా ఒక టైటిల్ పెట్టుకొని కమర్షియల్గా వాళ్ళు డబ్బు సంపాదించాలని, కానీ నిజమైన రజాకారులు అనేది ఏంది, తెలంగాణను ఎంత భ్రష్టు పట్టించిండ్రు, ఆరుట్ల కమలాదేవి వీళ్ళంతా, సాకలి ఐలమ్మ, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది త్యాగం చేసిండ్రు, వాళ్ళని మర్చిపోయినరు. కాబట్టి ఈ రజాకారులు అనే సినిమా ఆ టైటిల్ చూసినాక కాదు, టైటిల్ పెట్టి కమర్షియల్గా ఏదో చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. దాన్ని చూద్దాం, అది రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, నిజమైన రజాకారులా లేకపోతే పేరు టైటిల్ పెట్టినరా. రజాకారుల చరిత్ర చాలా పెద్దది తెలంగాణలో. అటువంటి రజాకారులది ఇంటింటికి ఎంతమంది నష్టపోయినరు, బోర్ల మీద గుంజుకొచ్చి కొట్టిపోయినరు, ఎత్తుకపోయినరు, ఇండ్లల్లో ఆగం ఆగం చేసి వాళ్ళు రజాకారులు చేసిన తప్పులు అవన్నీ ఆ రోజులలో వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు దాని గురించి చెప్పుదామన్నా, కానీ నూటికి కోటికి ఎవరన్నా ఉంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినాక అది దేనికి కరెక్ట్గా ఉందా లేదో మాకు ఇంత అంతా మాకు తెలుసు. రజాకారులు ఏంది, పోలీస్ యాక్షన్ ఏంది, నైజాం గవర్నమెంట్ ఏంది, మేము ఎట్లా కష్టపడి ఏ విధంగా తెచ్చుకున్నాం అనేది అంతా విస్మరించిండ్రు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఉద్యమం అంటే ఏంది, ఎంతమంది చచ్చిపోయినరు, ఎక్కడెక్కడ జైల్లో ఉన్నాం, ఆ పరిస్థితులన్నీ నేను ఎగ్జిబిషన్ పెట్టి నడ్డాకు చూపించిన తాజ్ కృష్ణలో. సో ఇవన్నీ జరిగినాయి, మా చరిత్ర చాలా ఉన్నది. దీని గురించి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మళ్ళీ. ఇంకొక మాట అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేశారు. ఆ సమయంలో కేసీఆర్కి ఎప్పుడైనా కలిసి 100 సార్లు మేము అపాయింట్మెంట్ అడిగాం, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, రిజిస్టర్ పోస్ట్లో కూడా పంపినాం, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే గడ్డ మీద కూర్చున్నాడు. ఆయన పరిపాలన ఎవరికి అవసరం లేదు. దాంట్లో తెలంగాణ కావాలని ఎవడు అడగని వాళ్ళందరినీ, అన్ఎడ్యుకేటెడ్స్ అందరినీ క్యాబినెట్లో పెట్టుకొని పరిపాలించి డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదంతా ఎల్లదీస్తాం, అది ఏ విధంగా కలెక్ట్ అవుతుంది, ఏం చేస్తాం, సిబిఐ ఎంక్వైరీస్ అవుతున్నాయి, ఆ ప్రాజెక్టులు ఏంది. ఆయన ప్రగతి భవన్ అయితే మొత్తం టోటల్గా దాన్ని ఇక ప్రజావేదికని చేసిండ్రు. కాబట్టి ప్రతిది కూడా ఇప్పుడు మాకున్న ఓపెన్గా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, సెక్రటరీకి పోయి ఏదైనా మేము కొట్లాడి తెచ్చుకునే శక్తి మాకున్నది. కాబట్టి ప్రజలకు న్యాయం చేయండి, మేము ఏమో అడుగుతాం లేవు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ భ్రష్టు పట్టియొద్దు. ఆంధ్ర లెవెల్ పోలేదు, అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్తోని మనం ఎట్లా ఉద్యమకారులకు న్యాయం జరిపించాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ దీన్ని లేపడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. మా తోటి సోదరులు కూడా సీనియర్ నాయకులు చాలా సఫర్ అవుతున్నారు, నడవలేని పరిస్థితి. డి కాళిదాస్ గారు అలా కూర్చున్నారు చూడు, ఆయన ఉద్యమకారుడు. వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అతి త్వరలో మీరు ఉద్యమకారులకు న్యాయం జరగాలని ప్రజల తరఫున మేమంతా మీకు విన్నవిస్తున్నాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమకారులు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పోరాటాలు చేస్తూ ప్రజల ముందుకెళ్తూ ఇటు ప్రభుత్వం పైన అందరినీ కూడా వ్యతిరేకిస్తూ కూడా ఒక రాష్ట్రం కోసం పోరాటాలు అయితే చేశారు. ఏజ్ కూడా అయిపోతుంది. ఇక మా ఏజ్ అలాగా రోజులు గడిచే కొలది మాలో ఒక్కొక్కరిని కోల్పోతున్నాం. వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ఈ ఉద్యమకారులకు గుర్తించి ఒక నూతనంగా ఒక ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వారికి కావాల్సిన బాగోగులు సంబంధించి చూసుకోవాలి. అలాగే ఉద్యమ సమయంలో ఎవరెవరు ఉన్నారు, వారిపైన పెట్టిన కేసుల్ని తొలగించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు కూడా చాలామంది చేసుకున్నారు. వారికి సంబంధించి వారి కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం, 3 ఎకరాలు పొలాలు ఇస్తామంటూ కూడా చెప్పిన మాటలన్నీ కూడా మరోసారి ప్రభుత్వం గుర్తించాలి. ఇటు ఉద్యమకారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఇక ఉద్యమకారులకి అండగా నిలవాలంటూ కూడా ఇక్కడైతే ఢిల్లీకి చేరుకున్న ఉద్యమకారుల నేతలు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.